ఏమైంది? నువ్వు మధ్యాహ్నం నుంచి ఏదో బాధపడుతున్నట్టుగా ఉన్నావు. ఏమైనా జరిగిందా? నీకు చెల్లెలు కూడా ఉందని ఆ భద్రంగాడు ఆ మధ్య చెప్పాళ్లే. చూడు, లోపల బాధపడడం అనేది సమస్యలన్నిటికీ ఏమాత్రం కూడా పరిష్కారం కానే కాదు. ఒక్కోసారి గుండె రాయి చేసుకుని కూడా బతకాల్సి ఉంటుంది. పోరాడుతుండటమే జీవితానికి అర్థం. కానీ ఏదో ఒకరోజు ఆ బాధలన్నీ కరిగిపోయి ఆ ఆనందం పొంగుతుంది. అందుకని సర్వం ఆ శివుని నిర్ణయానికే వదిలేయి కళ్ళు మూసుకొని ఆయన్నే ప్రార్థించు. అన్నీ ఆయనే చూసుకుంటారు. పద, హారతిచ్చే వేళైంది, రా. అత్తయ్య గారు, ఈ కులం తక్కువది పూజా మందిరంలోకి ఎందుకు వచ్చినట్టు? బాలేశ్వరి అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. ఒక్కచోటైనా పవిత్రంగా ఉండనిస్తావా లేదా? మీ నాన్నగారు ఏమి చెప్పెళ్లారో నేనదే చేస్తున్నాను. అది సరేనమ్మా, ప్రస్తుతం నాన్నగారు ఇక్కడ లేరు కదా. నేనంటూ ఒక నుండగా ఆచార వ్యవహారాల్లో ఇలాంటివన్నీ చూస్తే ఎలా ఊరుకుంటాను? అరే మీరేనా చెప్పండి పురోహితుడు గారు, నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? పెద్ద దొరసాని గారు, నేనిక్కడ ఉండగా ఇలాంటి ఘోరం జరగనివ్వను. ఇక మీ ఇష్టం. ఆ అమ్మాయి లోపలికి రావాలని మీరు అనుకుంటే అలాగే రానివ్వండి. కానీ తను ఇక్కడికి వస్తే నేను వెళ్ళిపోతాను. నేను ఇక్కడే ఉండి ఈ పాపంలో పాలు పంచుకోలేను. నేను బయటికి వెళ్ళిపోతాను పెద్దమ్మ గారు. అక్కడి నుంచి హారతి పాటను వింటాను. నువ్వు ఈ వంశానికి ఒక మనవణ్ణి ఇవ్వటం కోసం నేను తిరిగి వచ్చేసరికి నేను చెప్పిన పని పూర్తయిపోవాలి. నీకు చెల్లెలు కూడా ఉందని ఆ భద్రంగాడు ఆ మధ్య చెప్పాళ్లే. నువ్వు చేస్తున్న పని? నన్నేం చేయమని చెప్పారు? ఆ పని చేస్తున్నాను. అంటే ఇక్కడే ఉండిపోవడానికి, ఎంత దిగజారిపోవడానికైనా నువ్వు సిద్ధంగా ఉన్నావు అన్నమాట. కానీ ఏం చేస్తాం? ఇక్కడే ఉండాలని నీ కోరిక, నువ్వు వారసుని కనివ్వాలని మా నాన్నగారి కలలు ఇక ఎప్పటికీ తీరవు. ఎందుకంటే ఈరోజు రాత్రి నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్లకుండా ఇక నన్ను ఇక్కడ ఎవరూ ఆపలేరు. నువ్వు ఆపలేవు, చివరికి మా నాన్న కూడా ఆపలేడు. నీకు చెల్లెలు కూడా ఉందని ఆ భద్రంగాడు ఆ మధ్య చెప్పాళ్లే. రాగిణి, వెళ్ళిపోకండి చిన్నయ్య గారు.